చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. స్విచ్లో ఏలు పెట్టి షాక్ కొట్టించుకోవడం అంటే ఇదే మరి. ఏంటా చూపు? ఆ మాధవి నిన్ను ట్రాప్ చేసి నువ్వు తీసిన ఫోటోల్ని నీ చేత్తోనే డిలీట్ చేయించిందంటే దాని అర్థం ఏంటి? నీకంటే ఆ మాధవి 4 ఆకులు ఎక్కువ చదివిందనేగా అర్థం. నేను పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేశాను. లాస్ట్ మినిట్ లో అనుకోకుండా మిస్ ఫైర్ అయింది. అయినా నన్నంటావేంటి? నువ్వు వేసిన ప్లాన్లు మాత్రం ఎన్నిసార్లు ఢమాలైపోలేదు? సర్లే, ఇప్పుడు మన ఇద్దరికి ఏమర్థమైంది? మాధవిని ఇరికించబోయి మనమే ఇరుక్కుంటున్నాం, టెంకి జల్ల తింటున్నాం. టెంకి జల్ల పాత మాటైనా మీకు మాత్రం భలే సూట్ అయింది. ఇంకొక్కసారి నా జోలికేమైనా వచ్చారో దేత్తడి పోచమ్మగుడైపోద్ది. జాగ్రత్త. ఏంటి మాధవి, ఏదో నీ టైం బాగుంది కాబట్టి నువ్వు ఆడుతున్న ఆటలన్నీ సాగుతున్నాయి. అంత మాత్రానికే నీకేదో పెద్ద టాలెంట్ ఉందని తెగ మురిసిపోకు. చూడండి దొంగ బాబాయ్, నేను మీలాగా పరాన్న జీవులుగా ఎవరి మీద ఆధారపడి బతకడం లేదు. నా జీవితంలో ఇప్పటిదాకా నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నా కష్టార్జితమే. సో వాట్? మాలాగా బ్రెయిన్ ఉన్నవాళ్ళు ఏసీ రూముల్లో బ్రతుకుతారు. ఇప్పటికైనా అర్థమైందా నీ రేంజ్ ఏంటో మా రేంజ్ ఏంటో? అడుక్కోవడానికి కూడా ఆన్లైన్ ఫండింగ్ అనే అందమైన పేర్లు పెట్టుకునే మీలాంటి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మాటకి అర్థమేం తెలుస్తుందిలే. మాధవి, మాటలు జాగ్రత్త. ఇప్పటిదాకా మీరు నా మాటలే విన్నారు. ఇక నేను చేతల్లోకి దిగితే తట్టుకోలేరు. అబ్బా, నువ్వేమన్నా లేడీ జేమ్స్ బాండ్ అనుకుంటున్నావా? ఏం చేస్తావు? ఐ సో పిటీ యు. జేమ్స్ బాండ్ ఏది చెప్పి చెయ్యడు, చేశాకే అప్పుడు తెలుస్తుంది. ఏంటి మాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? మీ మొహానికి ఛాలెంజ్లు కూడా అవసరమా? మాధవి, ఇప్పటిదాకా నువ్వు ఆడదానివిలే ఎందుకు అని ఊరుకున్నాను. నేను సీరియస్గా తలుచుకుంటే ఏది తలుచుకోండి, నా సంగతి తర్వాత. కానీ ముందు చెత్త ముట్టుకోకుండా మీ నెత్తి మీద టోపీని విసిరి కొట్టండి, చూస్తాను. ఏంటి అతి తెలివి చూపిస్తున్నావా? చేత్తో ముట్టుకోకుండా టోపీని ఎవరైనా ఎలా ఇసిరేస్తారు? ఇలాగన్న మాట అర్థమైంది కదా? టాలెంట్ అనేది మాటల్లో కాదు, చేతల్లో ఉంటుంది. మైండ్ ఇట్.
అమ్మ మళ్ళీ పనికి టైం అవుతుంది, క్యారేజీ తొందరగా సర్దివు. ఇదిగో 2 నిమిషాలు నానా. నిజంగా నా శివ ఎంత మంచోడు, కల్లా కపటం తెలియనోడు, నా కోసం ప్రాణం పెడతాడు. అట్టాంటోడి ప్రేమని పొందగలిగితే ఒక ఆడపిల్లగా నా జన్మ ధన్యమైనట్టే. వీరయ్య, ఏంటి వీరయ్య పనికెళ్తున్నావా? వెళ్ళక తప్పదు కదండి. నానా, క్యారేజ్ తీసుకో. లక్షణమైన పిల్ల. నా చేత్తో ఎంతో మందికి పెళ్లి సంబంధాలు చూశాను గాని మళ్ళీ విషయంలోనే అడుగు ముందుకు పట్టడం లేదు. అందుకు కారణం మీకు తెలుసు కదయ్యా. ఎవరో దుర్మార్గులు పని కట్టుకుని నా కూతురు గురించి ఊళ్ళో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే మంచి మంచి సంబంధాలు కూడా తప్పిపోయాయి. లోకం తీరే అంతయ్యా. ఎద్దు పుండుతో బాధపడుతుంటే కాకి ముక్కుతో గెలుకుతుంది అన్నట్టు ఆ పుణ్యాన్ని కట్టుకున్న చెత్త విధవలెవరో తెలిసిందా? ఎంత ప్రయత్నించినా ఆ పుకార్లు పుట్టించిందెవరో అంతు పట్టడం లేదు పేరయ్య గారు. మీరే చెప్పండి. నేను నా కూతురు బ్రతకడానికే కష్టపడతామే తప్ప ఎవరికి ఎలాంటి కీడు తలపెట్టాం. అలాంటి బుద్ధి మా రక్తంలోనే లేదు. నాకు తెలుసు వీరయ్య. అందుకే ఎలాగైనా నీ కూతురికి మంచి సంబంధం కుదుర్చాలనే వచ్చాను. ఈ పూటే సిటీకి వెళ్తున్నాను. తప్పకుండా ఏదైనా శుభవార్తతోనే తిరిగి వస్తాను. మీ మాటలు వింటుంటే నాకు మళ్ళీ ఆశ కలుగుతుంది. ఈసారి తప్పకుండా మీరే మా మల్లికి ఏదైనా మంచి సంబంధం చూడండి. ఏంటి చేసేది? నాకు సంబంధాలు రాకుండా చెడగొడుతున్న వాళ్ళెవరో కానీ ఒక విధంగా నాకు మంచే చేస్తున్నారు. నా శివాకి నేను దూరం కాకుండా కాపాడుతున్నారు. మళ్ళీ మళ్ళీ ఏంటి రోజీ? శివాంకులు వచ్చారు. పిల్లలందరం తనతో ఆడుకోవడానికి వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా? ఓ, తప్పకుండా వస్తాను. పద పద. మళ్ళీ నేను పనికెళ్తున్నాను, నువ్వు కూడా బయటికెళ్తే ఎలాగా? అబ్బా, ఎలా ఏంటి నానా? నీ దారిని నువ్వు తాళమేసి వెళ్ళిపో. కాసేపు ఆడుకున్నాక నా దారిని నేను తిరిగి వచ్చేస్తాగా. రోజీ, త్వరగా పద పద. వీరయ్య, నీ కూతురికి పెళ్ళిడి వచ్చినా చిన్నతనం మాత్రం పోలేదు. ఏం చెప్పమంటారు? తల్లి లేని పిల్ల కదా అని కాస్త గారాబంగా పెంచాను. దాన్ని ఒక అయ్య చేతిలో పెడితే గాని నా మనసు కుదుట పడదు. మళ్ళీ ఈ హుషారంతా ఆట కోసమా శివ కోసమా? ఏ రోజీ, ఏంటా మాటలు? ఓ సోస్, మీ ఇద్దరి గురించి నాకు తెలుసులే. ఏం తెలుసు? ఏం తెలుసే నీకు? చెప్పమంటావా? చెప్పమనేగా అడిగేది, చెప్పు. మల్లికి శివాకి మధ్య మధ్య అక్కుంబుక్కు ముందని అందరికీ తెలుసు. ఏ ఏ ఏ నిన్ను అక్కుంబక్కుమేంటే? అక్కుంబుక్కుమంటే నాకు నువ్వు నీకు నేను అని అర్థం. చిన్నపిల్లవి నీకెలా తెలుసే? అబ్బో, నేను ఈ మాత్రం సినిమాలు చూడట్లేదా ఏంటి? ఏ నిన్ను. ఏ ఆగు. నేను ఆగను మళ్ళీ. ఆగవే.